పోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ఈరోజు తమకు సంబంధించిన వరంగల్ అధికారులు చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి సెంటర్లకు తీసుకెళ్లేందుకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధం పూర్తి చేరుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. మనం వారికి సంబంధించిన ఈవీఎంలు వారికి సరైన చేసే పరిస్థితిలో జిల్లా అధికార యంత్రాంగం రిటర్నింగ్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 1900 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరంగల్ అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ విషయంలో దాదాపుగా 14 నియోజకవర్గాలు చోటు చేసుకున్నాయి. ఇందులో దాదాపుగా 16,800 చిల్లర పైచిలకు ఓట్లు, మరోవైపు 18,1500 ఓట్లు పైచిలకు ఇక్కడ ఓటర్లు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మహబూబాబాద్ సెగ్మెంట్ లో 184 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 245 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వెబ్కాస్టింగ్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకైతే పూర్తిగా జిల్లా అధికారులకు అప్రమత్తంగా చెప్పవచ్చు. ఒక్కొక్క పిఎస్ నెంబర్ కు 184 చొప్పున పిఎస్ నెంబర్లను అదేవిధంగా టేబుల్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా 1900 టేబుల్లను ఏర్పాటు చేసినట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఈవీఎంలను తరలించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 5,000 మంది పోలీసు బలగాలతో 3 పార్లమెంటు బలగాలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ అధికారుల వద్దకైతే ఈవీఎంలను తరలించేటువంటి అధికారులు చేరుకుంటున్నారు. వారికి ఈవీఎం కి సంబంధించినటువంటి అన్ని స్ట్రిక్ట్ అన్ని సూచనలతో గత నెల రోజుల నుంచి వారికి శిక్షణలు కూడా వచ్చినట్టుగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా రిటర్నింగ్ చెప్పినటువంటి సందర్భాలను ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే తిరుగుకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీఎంలను తరలించే వారికి ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులో 500 ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన విషయంలో ఫామ్స్ కూడా ఫిల్అప్ చేసుకుంటూ సంబంధించినటువంటి ఈవీఎంలను రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా 1900 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి అధికారులను అయితే ఎన్నికల్లో నిర్వహించే అధికారులు పూర్తి స్థాయిలో పెద్దెత్తున ఇక్కడ చేరుకుంటారు. దానికి సంబంధించిన ఈవీఎంల తీసుకెళ్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుబడిన పోలీసు అధికారులు ప్రత్యేక బలగాలను కూడా మోహరించారు. గత 2-3 రోజుల నుంచి కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నికయ్యాయి. ఇక ఈ రోజు ఈవీఎంల పరిస్థితి ఈ విధంగా అంటే మరోవైపు రేపు ఉదయం 7 గంటలకు మాక్ పోలింగ్ ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ఏదో ఏర్పాటు చేస్తున్న సందర్భాలు అయితే తెలంగాణలో కొనసాగి చెప్తాం. ముఖ్యంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రతి సెంటర్ లోనూ ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రతి అంశం కూడా ఈవీఎంలను తరలించే పరిస్థితి పూర్తిగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం నుంచి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో